సీమసింహం నందమూరి బాలకృష్ణ అడ్డా హిందూపురంలో వైసీపీ పూర్తిగా హ్యాండ్సప్ అనేస్తుందా? దీంతో కష్టపడితే తప్ప గెలవలేని చోట విభేదాలతో పార్టీ రోడ్డున పడుతుందా? ముచ్చటగా 3 గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారా? అక్కడ విభేదాలు పరిష్కరించలేక హిందూపురంలో జగన్ స్వయంగా బాలయ్యకు ఎదురు లేకుండా చేస్తున్నారా? నేతల విభేదాలు పరిష్కరించి పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన వైసీపీ అధ్యక్షుడు తన ఏకపక్ష నిర్ణయాలతో బాలయ్యకు ఎదురు లేకుండా చేస్తున్నారా? అధికారం లేకపోయినా వైసీపీలో విభేదాలు మాత్రం సమసిపోలేదు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అనంతపురం జిల్లా హిందూపురంలో వైసీపీ అంతర్గత కలహాలతో ఎలా చతికిల పడుతుందో ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. హిందూపురం నియోజకవర్గం టీడీపీకి మొదటి నుంచి కంచుకోటగా ఉంటూ వస్తోంది. ఒక్కసారి కూడా ప్రత్యర్థులు టీడీపీని ఓడించలేకపోయారు. 1985 నుంచి ఇక్కడ తెలుగుదేశం హవా కొనసాగుతుంది. నందమూరి కుటుంబానికి సెంటిమెంట్గా తయారైన హిందూపురంలో బాలకృష్ణ గత ఎన్నికల్లో వరుసగా 3వ గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. 2014 ఎన్నికల నుంచి వరుసగా గెలుస్తున్న బాలయ్య ప్రతిసారి తన మెజారిటీని రెట్టింపు చేసుకుంటూ హిందూపురంలో అన్స్టాపబుల్ అనిపించుకుంటున్నారు. 1985లో అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ హిందూపురంలో మొదటిసారి పోటీ చేసి గెలిచారు. ఇక అప్పటినుంచి ఆయన హిందూపురంనే తన కోటగా మార్చుకున్నారు. ఎన్టీఆర్ వరుసగా 3 సార్లు, ఆయన తర్వాత ఆయన కుమారుడు హరికృష్ణ ఒకసారి, ఆ తర్వాత బాలకృష్ణ 3 సార్లు ఇక్కడ నుంచి గెలిచారు. మధ్యలో 1999 నుంచి 2009 ఎన్నికల వరకు 3 సార్లు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కాకుండా స్థానిక నేతలకు టీడీపీ అవకాశమిచ్చింది. ఆ 3 సార్లు హిందూపురం ఓటరు టీడీపీకే అండగా నిలిచారు. ఇక 2014లో బాలకృష్ణ ఆరంగేట్రం చేశాక హిందూపురం ఆయన అడ్డాగా మారింది. వైసీపీ ఆయన్ని ఓడించడానికి 2014, 2019, 2024 ఎన్నికల్లో అభ్యర్థుల్ని మార్చినా ఫలితం దక్కలేదు. హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో బీసీ మహిళా కార్డుతో బాలయ్యకు షాక్ ఇవ్వాలని చూసిన వైసీపీ పప్పులు ఉడకలేదు. పైపెచ్చు బాలయ్య మెజార్టీ 18,000 నుంచి 31,000కు పెరగడం గమనార్హం. ఈసారైనా హిందూపురంలో పాగా వెయ్యాలని జగన్ భావిస్తూ ఉన్నా అక్కడ వర్గ విభేదాలు కలిసి రావడం లేదంట. అన్స్టాపబుల్ బాలయ్యను ఢీకొట్టాలంటే అందరూ సమిష్టిగా పనిచేయాల్సిన అవసరముంది. అయితే గ్రూపుల గోలతో బజార్న పడుతుంది హిందూపురం వైసీపీ. ఇంకా ఎన్నికలకు 4 ఏళ్ల సమయముండగానే అభ్యర్థి నేనంటే నేనని వైసీపీ నేతలు సిగపట్లకు దిగుతున్నారు. 2029లో హిందూపురం వైసీపీ అభ్యర్థిగా తానేనని వైసీపీ సీనియర్ నేత నవీన్ నిచ్చల్ వ్యాఖ్యానించడం సంచలనం రేపుతుంది. 2004 నుంచి స్థానిక నేత నవీన్ నిచ్చల్ కాంగ్రెస్, వైసీపీల నుంచి పోటీ చేస్తూ 3 సార్లు టీడీపీకి గట్టి పోటీనిచ్చారు. తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయనకు 2019 ఎన్నికల్లో జగన్ టికెట్ ఇవ్వలేదు. 2019లో బాలయ్యపై రిటైర్డ్ పోలీస్ అధికారి ఇక్బాల్ను పోటీకి పెట్టింది వైసీపీ. 2024 ఎన్నికల్లో సైతం నవీన్ నిచ్చల్ని కాదని తిప్పేగౌడ, నారాయణ్ దీపిక అనే మహిళా నేతను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రికమెండేషన్తో బరిలోకి దింపి చేతులు కాల్చుకుంది. వాళ్ళు నన్ను సస్పెండ్ చేయటంలో వాళ్ళు చాలా కుట్రతో ఫస్ట్ నుంచి వాళ్ళు డే 1 నుంచి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఒక కుట్రతోనే ముందుకెళ్తున్నారు. 29లో 100% నవీన్ టికెట్ వస్తుంది, దాన్ని ఇప్పటి నుంచే మనం కొట్టాలి, ఇబ్బంది పెట్టాలి, ఒకసారి కొట్టేసేస్తే పంచాయతీ పోతుంది అనే ఆలోచనతో వాళ్ళు ఈ కుట్రతోనే పనిచేసినారు. 3 నెలలకో 6 నెలలకో ఎవరైతే ఈ రోజు సంకలు గుద్దుకోవచ్చు, రేపు కూడా గుద్దుకోవచ్చు. లోకల్ బాడీ ఎలక్షన్స్ టైంకు ఇన్ని రోజులు ఏం చెప్తా ఉన్నారు, ఎందుకు మీరు పార్టీ కార్యక్రమాలు చేయట్లేదు అనేసి అధిష్టానం అడిగినప్పుడంతా నవీన్ నిశ్చల్ మాకు ఇబ్బంది పెడుతున్నాడు, నవీన్ నిశ్చల్ వల్ల మేము ఏం కార్యక్రమం చేయట్లేదు. సో ఈ రోజు పార్టీ అధిష్టానానికి కూడా ఈ రకంగా చేయడం నాకు ఒక రకంగా మంచిదే అనిపించింది. ఎందుకంటే వాళ్ళ సత్తా తెలుసుకోవడానికి పార్టీకి ఈ రోజు క్లియర్ పిక్చర్, క్లియర్ బోర్డు కనిపిస్తారు. రేపొద్దునే వాళ్ళ పార్టీ కార్యక్రమాల్లో 100% ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినప్పుడు నా బలమైంది అనేది, నా అవసరమైంది అనేది పార్టీకి ఆ రోజు గుర్తుకొస్తుంది. ఎన్నికల తర్వాత కూడా దీపికని హిందూపురం వైసీపీ ఇన్ఛార్జిగా జగన్ ప్రకటించారు. ఇలాంటి తరుణంలో ఇటీవల జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో నవీన్ నిచ్చల్ తన పోటీపై ప్రకటన చేయడం
నియోజకవర్గంలో ఎవరికి వారి వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరపడం కూడా వైసీపీలోని వర్గ విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది. 6 అటు సూర్యుడు ఇటు పొడిచినా ఈసారి తానే అభ్యర్థిగా ఉంటాను అని నవీన్ నిచ్చల్ కుండబద్దలు కొట్టడంతో ప్రస్తుత ఇన్ఛార్జ్ దీపిక వర్గం అలర్ట్ అవుతుందట. అదే రోజు మరో కార్యక్రమంలో దీపిక భర్త వేణుగోపాల్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తానే పోటీలో ఉంటానని, అందరూ కలిసికట్టుగా తనను గెలిపించాలని వ్యాఖ్యానించడం వైసీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం రేపుతుందట. అది అలా ఉంటే నవీన్ నిచ్చల్ వ్యాఖ్యలను వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తెచ్చి నవీన్ నిచ్చల్ని సస్పెండ్ చేయించి అధిష్టానం దగ్గర తన పలుకుబడిని చాటుకున్నారు పెద్దిరెడ్డి వర్గానికి చెందిన దీపిక. పార్టీకి ఏమాత్రం బలం లేని హిందూపురం వంటి నియోజకవర్గాల్లో సీనియర్లను కాపాడుకుంటూ బలం పుంజుకోవాల్సింది పోయి ఇలా బయటకు పంపడంపై కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం ప్రత్యర్థి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కలిసి వస్తుందని వైసీపీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక సస్పెన్షన్ తర్వాత మీడియాతో మాట్లాడిన నవీన్ నిచ్చల్ వేరే పార్టీలోకి వెళ్లనని, కార్యకర్తలను సంఘటితం చేసుకుంటూ రాబోయే స్థానిక ఎన్నికల్లో తన సత్తా చాటుతానని, ఏదేమైనా 2029లో పోటీ చేసి తీరుతానని మరోసారి పునరుద్ఘాటించారు. ఓ పెద్ద మనిషి ఎక్కడో కర్ణాటక నుంచి ఓ మహిళను తీసుకువచ్చి లేనిపోనివి తనపై అధిష్టానానికి చెప్పి తనను సస్పెండ్ చేయించారని పరోక్షంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నిప్పులు చెరిగారు. తాను వైఎస్ రాజశేఖర రెడ్డికి వీరాభిమానని, ఇప్పటికైనా సస్పెన్షన్పై పునరాలోచించుకోవాలని అధిష్టానానికి సూచించారు. నేను చిత్తశుద్ధితో చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్న భగవంతుల సాక్షిగా చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు 19లో పెట్టినప్పుడు కానీ 23లో వేరే వాళ్ళకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు కానీ 24 ఎలక్షన్లో కానీ నేను 100% నేను పనిచేసిన. నేను పని చేయలేదు అనేసి వాళ్ళు ఎవరైనా గతంలో పోటీ చేసిన ఆ ఇద్దరు ఏ గుడిలోకి కానీ మసీదులోకి కానీ చర్చిలోకి కానీ వచ్చి ప్రమాణం చేస్తే ఆ రోజు నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను పక్కకు. ఇలా ఎవరికి వారి యమునా తీరే అన్నట్టు ఉండడంతో హిందూపురం వైసీపీ పరిశీలకుడు రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి వారు బల నిరూపణలు చేస్తే సహించమని, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెప్పినట్టుగానే ఇద్దరు కీలక నేతలను పార్టీ నుండి సస్పెండ్ చేసి దీపిక వర్గానికి లైన్ క్లియర్ చేశారు. ఆ ఎఫెక్ట్తో చాప కింద నీరులా కింద స్థాయిలో పనిచేసుకుంటున్న దివంగత చౌలూరు రామకృష్ణారెడ్డి సోదరి మధుమతిరెడ్డి కూడా ఇక అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఎన్నికలు ముగిసి ఏడాది కూడా కాకమునిపే ఇలా పార్టీ బజార్న పడడంతో చక్కదిద్దే పని చేయాలి కానీ సస్పెండ్ చేస్తే ఎలా అని కార్యకర్తలు వాపోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో దూసుకుపోతున్నారు. తనకు ప్రత్యర్థులే లేకుండా ఉండేలా పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ను పార్టీలో చేర్చుకున్న బాలకృష్ణ నవీన్ నిచ్చల్ విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటారా అనే చర్చ మొదలైంది. హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ బలం ప్రతి ఎన్నికల్లో పెరుగుతూ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థి శిబిరం నుంచి ప్రధాన నేతలు వస్తే చేర్చుకోవడానికి అభ్యంతరం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. మొత్తానికి జగన్ నిర్ణయాలతో హిందూపురంలో బాలయ్యకు అడ్డే లేకుండా పోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.